హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ క్రిస్పీ బటర్ చిల్లీ మష్రూమ్. బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఈ వర్షంలో మరి వేడిగా క్రిస్పీ బటర్ చిల్లీ మష్రూమ్ అయితే అదిరిపోయింది. రీసెంట్గా నేను ఇది ఒక రెస్టారెంట్లో ట్రై చేశా. సరే ఇంట్లో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తాం, ఎక్సలెంట్గా వచ్చింది. మరి ఈ ఫాస్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. క్రిస్పీ బటర్ చిల్లీ మష్రూమ్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మష్రూమ్, కార్న్ఫ్లోర్, క్యాప్సికమ్, జింజర్, గార్లిక్, మైదా, బటర్, చాట్ మసాలా, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. బటర్ చిల్లీ మష్రూమ్ తయారీ విధానం: ముందుగా మనం మష్రూమ్ మొత్తాన్ని నీట్గా కడుక్కోవాలి. లైట్గా పసుపు యాడ్ చేసి కడుక్కోండి. పైన డస్ట్ ఉన్న బ్యాక్టీరియా ఉన్న మొత్తం క్లియర్ అయిపోతుంది. మనం కడుక్కున్న తర్వాత మష్రూమ్ మొత్తాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న పౌడర్స్ అన్నిటిని మనం చిన్నగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అసలు ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి మైదా కొంచెం, కారం, కొంచెం సాల్ట్, అలాగే చాట్ మసాలా. మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిలో కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసి మొత్తం దానికి పట్టేలాగా కలుపుకోండి. మనకి లైట్గా పడితే చాలు. ఇప్పుడు మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని ఇందాక రెడీ చేసుకున్న పౌడర్లోకి యాడ్ చేసేసుకోండి. కలిపేసుకోండి దీన్ని మొత్తాన్ని. ఇప్పుడు మనం ఇందులోకి మష్రూమ్ పీసెస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ పీసెస్ మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. మైదా ఏంటంటే మనకి ముక్కకి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పట్టేలాగా ఉంటుంది. కార్న్ఫ్లోర్ క్రిస్పీనెస్ తీసుకొస్తుంది. ఒక 5 minutes మనం ఇలా కలుపుకున్న మష్రూమ్ పీసెస్ మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు దాని ఫ్లేవర్ పడుతుంది దానికి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి మనం బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కొంచెం కరిగిన తర్వాత అందులోకి మనం క్యాప్సికమ్ అలాగే ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి.
రెండు కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. మనకి క్యాప్సికమ్ అలాగే ఆనియన్ ఫ్రై అయ్యాయి లైట్గా. మనకి లైట్గా ఫ్రై చేసుకుని పక్కన తీసేసుకోవాలి. మనం ఆనియన్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం బటర్ యాడ్ చేసుకుని, ఆల్రెడీ కొంచెం బటర్ ఉంది కదా, ఇందులోకి మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మనం మష్రూమ్ పీసెస్ ఇందులోకి యాడ్ చేసినప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది ఘాటుగా. మేమైతే రెసిపీ ప్రిపేరింగ్కి మష్రూమ్ అయితే 200 గ్రామ్స్ తీసుకున్నాం. దాంతోపాటు ఆనియన్స్ 2, క్యాప్సికమ్ 1, బటర్ అయితే 200 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు తీసుకోండి. ఇంకా కారం, ఉప్పు అనేవన్నీ మీకు తెలిసిపోతాయి, కలిపేటప్పుడు తగినట్టుగా దానికి కలిసేలాగా తీసుకోండి, సరిపోతుంది. మొత్తం ఫ్రై అయ్యేలాగా తిప్పుకోండి. మష్రూమ్ పీస్ అయితే కరెక్ట్గా ఫ్రై అయితే మనకి క్రిస్పీగా వస్తుంది. మనం పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి, అప్పుడే మనకి ఇలాగా పీసెస్ సపరేట్గా క్రిస్పీగా వస్తాయి. లేదంటే కనుక పిండి అనేది మొత్తం అంతా బయటకు వదిలేస్తుంది. మష్రూమ్ పీసెస్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు అది తీసేసిన తర్వాత రిమైనింగ్ ఆయిల్ కొంచెం రిమూవ్ చేసేసుకుని, ఇందాక లైట్గా ఫ్రై చేసుకున్నాం మనం క్యాప్సికమ్ ఆనియన్ని బౌల్లోకి యాడ్ చేసి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి. లైట్గా యాడ్ చేసుకోండి, కొంచెం చాలు. మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ యాడ్ వచ్చేసిన తర్వాత మనం అందులోకి మష్రూమ్ పీసెస్ని యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి. అంతే గైస్, క్రిస్పీ బటర్ చిల్లీ మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నీట్గా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుని నిమ్మకాయ, ఉల్లిపాయ, టమాటా సాస్ అద్దుకుని తింటే అద్దిరిపోతుంది. దీనిపైన నిమ్మకాయ పిండుకుని సాస్ అద్దుకుని తింటే అదిరిపోయింది. అందరూ కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇంతసేపు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే మటుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి.